గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ జరగలేదని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అసలు జరగలేదా అండి? ఆ క్వశ్చన్ వేసామంటే ఒక రెండు విషయాలు ఏంటి అంటే, ఒకటి, నువ్వు అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడివన్నా అయి ఉండాలి, ఎక్కడో ఫారెన్ నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి. రెండు, నీకు జ్ఞాపక శక్తి లేకపోయినా ఉండాలి. అంటే ఇట్లా అంటున్నందుకు ఏమనుకోమద్దు, జ్ఞాపక శక్తి ఏమాత్రం లేనివాడే ఈ విధంగా మాట్లాడగలుగుతాడు. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద మామూలు అటాక్ కాదు అది. ఇట్ ఈస్ ఎ మర్డరస్ అటాక్. అంటే తీవ్రమైన దాడి. తీవ్రమైన దాడి అంటే ఆర్సన్ అండ్ లూటింగ్ అంటారనమాట. అంటే ఐపీసీ ఉన్నప్పుడు అటువంటి తీవ్రమైన కేసులు పెడతారు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేసి అక్కడ వస్తువుల్ని, వాహనాల్ని తగలబెట్టేసి, అక్కడ చిన్న అని ఒక తెలుగుదేశం పార్టీ లీడర్ ఉంటే అతని మీద దాడి చేసి, ఆ తర్వాత వచ్చిన పట్టాభి మీద అటాక్ చేసి, అసలు వాళ్ళ మీద రాజ్యాధికారం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది కదా అని వాళ్ళ మీద కేసులు పెట్టి మానసికంగా, శారీరకంగా రకరకాలుగా వేధించాడు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. ఇవాళ సడన్గా వచ్చి అతను వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కదా, అతన్ని పరామర్శించడానికి వచ్చి ఇదంతా చంద్రబాబు కట్టు కదా అంటాడు. నాకు ఒకసారి నిజంగా అది జగన్మోహన్ రెడ్డి మాట వింటే షాక్ తగిలింది. అదేంటి చంద్రబాబు కట్టు కదా అంటాడేంటి? అక్కడ అటాక్ చేసింది ఎవరు? అక్కడ మొత్తం వైసీపీ వాళ్ళు వెళ్ళి ఎంత తీవ్రంగా అటాక్ చేశారంటే అసలు అది తలుచుకుంటే ఈ రోజుకి కూడా భయం పుడుతుంది. గన్నవరం మొత్తం ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అడిగినా కానీ ఆ రోజు జరిగిన మర్డరు ఇప్పటికీ వాళ్ళకి కళ్ళల్లో ఒక పీడకళ్ళలా కనపడుతూనే ఉంటుంది. అటువంటిది నాకు షాక్ తగిలింది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే విని. అసలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది చంద్రబాబు కట్టు కదా అంటాడు. చంద్రబాబు కట్టు కదా ఏంటో నాకు అర్థం కాలే. జగన్మోహన్ రెడ్డి అంత భ్రమల్లో బతుకుతున్నాడా? ఏదో అంటే నాకేదో మెడికల్ టర్మినాలజీ నాకు తెలియదు కానీ జరిగింది జరగనట్టు, జరగనిది జరిగినట్టు, పూర్వకాలం సినిమాల్లో చూసాం కదా, మైసభలో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనపడుతున్నది మామ అని దుర్యోధనుడు శకునితోటి అన్నట్టు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో జరిగినవన్నీ కూడా, ఆ నేరాలన్నీ కూడా మొత్తం ఎదుటి వాళ్ళ మీదకి తోసేసి ఆనందంగా బతికేస్తున్నాడు. అసలు ఈ లాజిక్ ఏంటో అర్థం కావట్లా. నేర శాస్త్రానికి దొరకని లాజిక్లు ఇవన్నీ. మామూలుగా పోలీసులు కూడా ఏదైనా నేరం జరిగితే చూస్తారు, పరిశీలిస్తారు, అక్కడంతా ఏమన్నా ఆధారాలు ఉన్నాయో సేకరిస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత నేరం చేసిన వాడికి శిక్ష పడేలాగా చూస్తారు. అసలు ఆ నేరస్తుడు వచ్చేసి నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నాకు అసలు ఇది లేదు, ఏం జరిగిందో నాకు గుర్తులేదు అన్నాడు అంటే వాడే నేరం చేసినట్టు కదా. ఇప్పుడు మొత్తం జరిగిన కేసులన్నిటిలో ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులందరూ కూడా పోలీసులు ఇంటరాగేషన్కి రాగానే ఇదే చెప్తున్నారు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అనే చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అసలు ఆ సంఘటనే జరగలేదని చెప్తున్నాడు అంటే ఇతని మానసిక పరిస్థితి మీద కొంత మరి విశ్లేషణ చేసుకోవాల్సి ఉంది. అది మనం చేయలేము. అది ఎవరైనా కొంచెం ఈ మానసిక వైద్యులు ఉంటారు కదా, మానసిక వైద్య నిపుణులు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మానసిక శాస్త్రం, మానసిక తత్వం మీద ఏదన్నా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక కామెంట్ చేశారు, ప్రజాస్వామ్యం పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వంలో అనేసి ఒక కామెంట్ చేశారు. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ప్రజాస్వామ్యం పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయింది అంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గతం మర్చిపోయి ఉండాలి. అంటే గత 5 సంవత్సరాల్లో, అంటే తన పాలనలో తను ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన విషయాలన్నీ ఖచ్చితంగా మర్చిపోయి ఉండాలి. అంటే షార్ట్ మెమరీ లాస్ అంటారు. బహుశా అది ఏదన్నా జరిగిందేమో మనకి తెలియదు. ఇక్కడ 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి ఏ అబద్ధాలనైతే చెప్పాడో అవే అబద్ధాలని ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఒక మాట మాట్లాడతాడు, అధికారం కోల్పోతే ఇంకొక మాట మాట్లాడతాడు. అందుకనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉన్నది. మొత్తం ప్రజలందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ
వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఎవరు కూడా అంటే కనీసం వైశ్య సోదరులు కనీసం కిరాణా షాపు కూడా నడుపుకోలేని పరిస్థితి ఉండేది. అదే కాదు, తోపుడు బండ్ల వాళ్ళ దగ్గర నుంచి కూడా హఫ్తా వసూలు చేసిన బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఏదో అంతా మర్చిపోయినట్టు, తమ పరిపాలనలో అంతా స్వర్ణయుగంలాగా ఇప్పుడు వచ్చి ఏదో విచిత్రంగా మాట్లాడుతున్నారు. అంత విచిత్రంగా నటించాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎవరు కూడా బయటికి వచ్చి మాట్లాడటానికి భయపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళకి మళ్ళీ మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ఇది వాస్తవం. దీన్ని జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన నెక్స్ట్ డే నుంచే చెప్తూ ఉన్నాడు. అంటే అతని మానసికంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం ఏంటంటే, ఇదివరకు గోబెల్స్ అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏంటంటే ఒకే అబద్ధాన్ని ఒక 100 సార్లు చెబితే అదే నిజమని ప్రజలు నమ్ముతారు అనేది గోబెల్స్ థియరీ. దాన్ని గోబెల్స్ థియరీ అంటారు. ఆ గోబెల్స్ థియరీని వంట పట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతలు లేవు, శాంతి భద్రతలు లేవు, శాంతి భద్రతలు లేవు అని పదే పదే చెబుతూ ఉంటే ప్రజలు నమ్ముతారు అన్న ఒక భ్రమలో ఉన్నాడు, ఇల్యూజన్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇల్యూజను అతని మానసిక స్థితిని తెలియజేస్తున్నది తప్ప వాస్తవానికి అద్దం పట్టట్లేదు.